సార్ రష్యాలో ఇంకొక ఫ్లైట్ క్రాష్ జరిగింది సార్. దాదాపు 50 మంది వరకు చనిపోయినట్టుగా వార్తలొస్తున్నాయి సార్. మనం ఈ మధ్య కాలంలోనే చాలా ఫ్లైట్ క్రాష్‌లు జరగడం చూస్తున్నాం. ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ అక్కడి నుంచి మొదలుపెడితే ఈ మధ్య కాలంలో చాలా వరకు ఈ ఫ్లైట్‌కి సంబంధించిన ప్రమాదాలైతే జరుగుతూ వస్తున్నాయి. ఎందుకు ఈ విధంగా ఇన్ని జరుగుతున్నాయి? మరిప్పుడు రష్యాలో ఈ ఫ్లైట్ క్రాష్ ఏ విధంగా జరిగింది? దీనిపైన కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రష్యాకు, ఉక్రెయిన్‌కు యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ ఏమన్నా పేల్చేసిందా అని జెప్పేసి. సో ఏం జరిగింది? ఈ ఫ్లైట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న అప్‌డేట్స్ ఏంటి సార్? యాహ్! మనకి అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ మర్చిపోకముందే ఇంకొక పెద్ద ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. క్లాష్ జరిగింది. ఇది రష్యాలో ఉండే ఒక బార్డర్ టౌన్ అంటే చైనాకి బార్డర్ టౌన్ అది. చైనా దగ్గర ఉంటదనమాట ఆ టౌను. టిండా దాని పేరు. ఇది తూర్పు అమూర్ ప్రాంతంలో ఉంటది. రష్యాలో ఉండే తూర్పు అమూర్ ప్రాంతంలో. ఈ ఫ్లైట్ పేరు ఆంటోనోవ్ ఏఎన్-24. ఏఎన్-24 సీరీస్. ఇది అంగారా ఎయిర్‌లైన్స్‌కి సంబంధించింది. రష్యాలో సైబీరియా అనే ప్రాంతం ఉంటది. ఆ సైబీరియాలో అంగారా ఎయిర్‌లైన్స్ ఉంటది. ఆ ఎయిర్‌లైన్స్‌కి సంబంధించిన ఏఎన్-24 సీరీస్ ఫ్లైట్ అన్నమాట ఇది. ఆహ్, ఇది ఆహ్, రష్యాలో ఫార్ ఈస్ట్‌లో ఉండే మేజర్ టౌన్ అయిన ఖబరోవ్స్క్ అనే ఒక పట్టణం నుంచి ఈ టెండాకి ప్రయాణిస్తూ ఉంది. మామూలుగా ఈ అంగారా ఎయిర్‌లైన్స్‌కి సంబంధించిన ఏఎన్-24 సీరీసు రఫ్ టెరైన్‌లకు సంబంధించిన డొమెస్టిక్ టౌన్‌లకి ఇవే ఉంటాయన్నమాట. ఎందుకంటే మోడర్న్ జెట్స్ అక్కడికి వెళ్ళలేవు. అక్కడంతా కూడా రఫ్ టెరైన్ ఉంటది. సరైన రన్‌వే కూడా ఉండదు. అలాంటి వాటికి ఈ ఏఎన్-24 సీరీసే ఎక్కువుంటాయన్నమాట. ఈ అంగారాది దానికి స్పెషలైజేషన్ అన్నమాట. ఎందుకంటే ఏరియా అంతా కూడా ఫారెస్ట్ ఏరియా ఉంటది. రఫ్‌గా ఉంటది. వెదర్ కూడా అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటది. సో, అందుకని ఇక్కడికి ఇటువంటి ఏఎన్-24 ఫ్లైట్సే ఎక్కువగా వెళ్తాయి. దీంట్లో గూడా వెళ్తున్నారు. ఈ టిండా ఏరియాలో ఎక్కువగా మైనింగు, రైల్వే పనులు, ఫారెస్ట్రీ ఆహ్, అడవికి సంబంధించి కొయ్యలు నరకడం, కలప ఇటువంటి పనులు ఎక్కువ జరుగుతుంటది. ఈ ఫ్లైట్‌లో మొత్తంగా ఆహ్, ఆహ్, 43 మంది ప్యాసింజర్లు అందులో 5 మంది చిల్డ్రన్ ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు గాకుండా క్రూ మెంబర్స్ సిబ్బంది 6 మంది. మొత్తం 49 మెంబర్స్ అని ఆ టిండా గవర్నర్ ప్రకటించాడన్నమాట. సో, ఈ 49 మెంబర్స్ కూడా చనిపోయారు. సో, ఫ్లైటు ఇది 1959కి సంబంధించిన డిజైన్ ఇది. 50 అంటే దాదాపు 50 ఏళ్ళు దాటిపోయింది ఫ్లైట్‌కి వయసు గూడా. సో, ఓల్డ్ వే వాడుతున్నారనమాట. ఈ ఏఎన్-24 సీరీస్ అంతా గూడా ఈ అంగారా ఫ్లైట్స్ కంపెనీ దగ్గర ఉన్నవన్నీ గూడా ఓల్డ్ ఫ్లైట్సే. దీనికి ప్రధాన కారణం ఏందంటే రష్యా మీద 2022 నుంచి కూడా ఇంటర్నేషనల్ ఆంక్షలు ఉండడం వల్ల వాళ్ళకి ఈ స్పేర్ పార్ట్స్ గానీ, ఎక్విప్‌మెంట్ గానీ ఎక్కడి నుంచి రావట్లేదు. అందువల్ల మోడర్నైజ్ జేయడానికి వాళ్ళ వల్ల కావట్లేదు. మరోపక్క యుద్ధం నడుస్తుంది గూడా. కాబట్టి ఎక్కువ మోడర్న్ జెట్స్ అంట యుద్ధంలో ఎంగేజ్ అయ్యున్నాయి కాబట్టి సివిలియన్ ఎయిర్‌క్రాఫ్ట్‌కి సంబంధించి ఇటువంటి ఫ్లీట్స్‌నే వాడుతున్నారనమాట. ఇది 1960 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఈ 100 యాక్సిడెంట్లు ఈ ఈ ఇటువంటి ఏఎన్-24 సీరీస్ ఫ్లైట్స్ ఈ 50 ఏళ్లలో 100 యాక్సిడెంట్లు. అంటే సంవత్సరానికి 2 యాక్సిడెంట్లు ఇవి గురవుతూనే ఉన్నాయి గానీ వీటిని మార్చట్లేదు, అప్‌గ్రేడ్ చేయట్లేదనేది చెప్తున్నారు. ఇదేమైందంటే ఈరోజు మార్నింగు ఈ ఫ్లైట్ నేను ఇందాక చెప్పిన ఖబరోవ్స్క్ నుంచి బయలుదేరి టెండాకి వెళ్తుంది. టెండాకి ఇంకా చేరుకుంటదనంగా అది కిందకి రాలేకపోయింది. 2 సార్లు కిందకి ట్రై చేసి ఆహ్, వాళ్ళ వల్ల కాక పక్కకెళ్ళిపోయారు. పక్కకెళ్ళిపోయి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో అడవిలో అది కూలిపోయింది. అది స్కైలోనే పేలిపోయిందని కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూలిపోయిన ఆనవాళ్ళైతే కనబడినాయి. ఆహ్, వాళ్ళు ఎంవై-8 అనే ఒక రష్యా ఆహ్, ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించిన మన హెలికాప్టరు అక్కడికి వెళ్ళింది. వెళ్ళి ఆ ఏరియా అంతా పరిశీలిస్తే వాళ్ళకి ఒక దగ్గర ఈ కాలుతున్న ఆహ్, రిమైనింగ్ ఈ పార్ట్స్, ఫ్లైట్ పార్ట్స్ కనిపించాయన్నమాట. అది వీడియో గూడా తీశారు. ఆ వీడియో అందరూ చూసిన వీడియోనే. అన్ని ఛానెల్‌లో గూడా ఇండియాలో గూడా వచ్చాయి. సో, ఆ వీడియో దాంట్లో ఫ్లైట్ కాలిపోతుంది. ఆల్రెడీ వాళ్ళందరూ గూడా బూడిదైపోయారు. అక్కడ ఎవరి ఆనవాళ్ళు గూడా దొరికే పరిస్థితి కూడా లేదు. 50 మందివి. వాళ్ళందరూ గూడా ఎక్కువ మంది లోకల్స్, వర్కర్స్ అని మాత్రమే చెప్తున్నారు. ఎవరు గూడా ప్రముఖులు ఎవరు దాంట్లో లేరు.
సో మనం కానీ చూసుకుంటే వరల్డ్ వైడ్గా ఎవరీ ఇయర్ 100 నుంచి 150 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఫ్లైట్ యాక్సిడెంట్లు, ముఖ్యంగా సివిల్ అండ్ మిలిటరీ కలుపుకుంటే. అయితే ఇవి చిన్న చిత కలుపుకుంటే 2024లో 1417 యాక్సిడెంట్లు మనకు కనిపిస్తాయి. ఇందులో 2025లో 75 యాక్సిడెంట్లు ఇప్పటి వరకు ఫ్లైట్ యాక్సిడెంట్లు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఒక్క అమెరికాలో మాత్రమే 60 యాక్సిడెంట్లు ఈ ఇయర్లో జరిగాయి. దాదాపు 180 మంది చనిపోయారు. ఓవరాల్ గా ఎవరీ ఇయర్ 500 నుంచి 700 మంది ఫ్లైట్ యాక్సిడెంట్లు చనిపోతున్నారని చెప్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఈ యాక్సిడెంట్ల కారణాలు కానీ చూసుకుంటే 80% హ్యూమన్ ఎర్రరే కనిపిస్తుంది. అందుకనే మన ఫ్లైట్ కూడా బోయింగ్ 787 జూన్ 12 జరిగిన అహ్మదాబాద్ లో జరిగిన ఫ్లైట్ క్రాష్ కూడా హ్యూమన్ ఎర్రరే. పైలట్ కానీ కో-పైలట్ కానీ స్విచ్ ఆఫ్ చేయడం వల్లనే ఆన్ మోడ్ లో ఉండి రన్ మోడ్ లో ఉండి స్విచ్ ఆఫ్ మోడ్ లోకి అది వెళ్ళిపోయింది, కట్ ఆఫ్ మోడ్ లోకి వెళ్ళిపోవడం వల్లే 2 ఇంజన్లు కూడా ఫెయిల్ అయినాయి అనేది మనకి ఇప్పటి వరకు వస్తున్న ప్రాథమిక నివేదికలో ఉన్న సమాచారం. అట్లాగే వరల్డ్ వైడ్ ఫ్లైట్ యాక్సిడెంట్లు కూడా 80% హ్యూమన్ ఎర్రర్ అనేది ఇప్పటి వరకు చెప్తున్నారు. 21% మెకానికల్ ఎర్రర్, అంటే ఆ ఫ్లైట్ లో లోపాలు కానీ ఇంజన్ లో లోపాలు కానీ ఉంటాయి. ఒక 11% మాత్రం వెదర్ రిలేటెడ్ ఇది. ఇప్పుడు ఈ నేను చెప్తున్న AN-24 విమానం రష్యాలో కూలిపోయడానికి కారణాలు అయితే ప్రాథమికంగా ఏం చెప్తున్నారంటే వెదర్ అనే చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఫాగ్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫాగ్ లో విజిబిలిటీ అనేది లేదు. ఆ విజిబిలిటీ లేకపోవడం వల్లనే 2 సార్లు వాళ్ళు ట్రై చేశారు. ఆ విజిబిలిటీ లేకపోవడం వల్లనే పైలట్ దించలేకపోయాడు అనేది ఇప్పుడు కారణాలు. అది డబుల్ ఇంజన్ అన్నమాట. డ్యూయల్ ఇంజన్ ఫ్లైట్ అంటారు. అంటే 2 ఇంజన్లు ఉన్నాయి. ఫ్లైట్లు అయితే ఓల్డ్ ఫ్లైట్ అయినప్పటికీ కూడా ఫ్లైట్లు అయితే ఏం ప్రాబ్లం లేదనేది ఇప్పటి వరకు చెప్తున్నారు. బట్ ఉక్రెయిన్ ఏమన్నా కూల్చేసిందా అన్న అనుమానాలు కూడా ఉంటాయి. బట్ ఈ ప్రాంతం ఇది వచ్చి చైనాకి బార్డర్ అన్నమాట. ఈ ప్రాంతంలో ఉక్రెయిన్ లో వాళ్ళ సైన్యం కానీ వాళ్ళు కానీ వచ్చి కూల్చేసే పరిస్థితి అయితే లేదు. అట్లాగే డిస్ట్రెస్ కాల్ కూడా లేదు. మామూలుగా మనకు తెలుసు, మన పైలట్ డిస్ట్రెస్ కాల్ వచ్చింది, మేడే 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 అని. ఇక్కడ అటువంటిది కూడా లేదన్నమాట. అంటే అతను ఇంకా ట్రై చేస్తున్నట్టే కనబడుతుంది పైలట్. ఏదేమైనా 50 ప్రాణాలు అయితే పోయాయి. ఇదొక భయానందోళన క్రియేట్ చేసే సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. రష్యాలో కూడా ఎక్కువగా ఫ్లైట్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎక్కువగా ఉక్రెయిన్ వాళ్ళు వీళ్ళ ఫ్లైట్లు కూల్చేయడం, వీళ్ళు ఉక్రెయిన్ వాళ్ళు కూల్చేయడం కామన్ జరిగేది. ఇప్పటి వరకు దాదాపు లక్షల మంది ఇరువైపులా చనిపోయారు. సో ఇందులో ఒకవేళ ఈ వెదర్ అయినా ప్రధాన కారణం, లేకపోతే ఏమైనా ఉక్రెయిన్ వాళ్ళు కూల్చేశారా అనేది కూడా విచారణలో కానీ తేలదు. ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం, గవర్నర్ చెప్తున్న దాని ప్రకారం అక్కడున్న రఫ్ టెరైన్ ఒకటైతే, రెండోది వెదర్ ఫాగ్ ఉంది బాగా. ఆ ఫాగ్ వల్లనే ఇది క్లియర్ గా విజిబిలిటీ లేకపోవడం వల్లనే కూలిపోయింది అనేది ఇప్పటి వరకు ఉన్న మనకి సమాచారం. ఇది పూర్తి డీటెయిల్స్ వస్తే గానీ మనకి కరెక్ట్ గా అంచనా రాదన్నమాట. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్.